అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు ఏదైతే ఈ యొక్క అదానీకి సంబంధించి ముడుపుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించి ఆ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పీసీ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిల గారు ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది. అయితే ఈ యొక్క గవర్నర్ గారితో భేటీ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇటీవల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అదానికి సంబంధించి ఆ సెక్కితో ఒప్పందంలో భాగంగా 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని చెప్పేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా విచారణ జరిపించాలని ఆ విధంగా ఆదేశించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ షర్మిల గారు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు. దీని తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ యొక్క కేసుకు సంబంధించి ఏమన్నా పురోగతి ఉండే అవకాశం ఉంటుందంటారా లేదా? జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, అతను విచారించండి అని చెప్పని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది, అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి షర్మిలారెడ్డి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన. ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు సాక్ష్యాధారాలు కావాలి. దానికి సంబంధించినంత వరకు ఆదానికి సంబంధించిన విషయం, ఆదాని మీద అభియోగాలు మోపింది అమెరికా ప్రభుత్వం, విచారించింది వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో అలాగే న్యూయార్క్ కోర్టులో వాళ్ళు అభియోగం మోపారు. స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగినటువంటి దాన్ని, అంటే ఆ కంపెనీ లిస్ట్, అజూర్ అనే కంపెనీ దాంట్లో లిస్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు న్యాయస్థానానికిలో పొందుపరిచారు, అభియోగం మోపారు, ఇతని దోషాన్ని కూడా తీర్చారు. ఎవరెవరికి ఎట్లా ముడుపులు ఇచ్చాడు, 5 రాష్ట్రాల వాళ్ళకి ఎంత ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, అందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పెట్టారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అది మన పరిధిలోది కాదు. ఇక్కడ చేయగలిగిందంటూ ఏం లేదు. ఇక్కడ చేసేది అవకాశం ఏముంటుందంటే 2021లోనే అప్పటి పిఎసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు ఆ రోజే గొంతెత్తి మాట్లాడాడు నవంబర్ నెల 2021లో. ఓకే. తర్వాత దాని నుంచి సరైన స్పందన ప్రభుత్వం దగ్గర నుంచి రానందువల్ల న్యాయస్థానాన్ని ఆయన, సిపిఐ నారాయణ గారు ఇద్దరు కూడా న్యాయస్థానంలో కేసు కూడా వేయటం కూడా జరిగింది. దాన్ని ఆధారంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత నష్టం చేకూర్చారని ఆ విధమైనటువంటి విచారణ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. దాంట్లో వీళ్ళకి ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఆ అవకాశం మాత్రం వీళ్ళకు ఉంది. అంతేగాని అమెరికా వాళ్ళు ఇచ్చిన దాని మీద వీళ్ళు ఏ విధంగా వెళ్తారు? వీళ్ళు ఓకే, అవును, వెళ్ళలేరు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆధారంతో కాదు, ఇక్కడ ఆధారాలతోటి మనం వెళ్ళొచ్చు. అందుట్లో 25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుట్లో గుజరాత్కి ఇచ్చేదానికంటే కూడా ఇక్కడ అదనంగా 50 పైసలు అదనంగా ఎక్కువ పెట్టి తీసుకున్నాడు. రాజస్థాన్ నుంచి గుజరాత్కి వెళ్ళటానికి కరెంటుకి, అంటే ఆ మిషనరీకి సంబంధించి 10 పైసలు పడింది యూనిట్కి. కానీ రాజస్థాన్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి 80 పైసలు పడుతుంది. అంటే దానికంటే 8 రెట్లు అధికంగా పడుతుంది. ఇప్పుడు అతనికి వచ్చే దాంట్లో ఇక్కడ మళ్ళీ అదనంగా ఇంకొక 50 పైసలు అదనంగా ఇస్తున్నాం. వాళ్ళకి ఎంత తీసుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం ఎంత తీసుకుంటుంది, ఓకే, దీనికి అధికంగా ఎందుకు తీసుకున్నారు, దీని మీద విచారణ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు విద్యుత్ రాలేదు. అది కూడా గమనించుకోవాల్సిన అంశం. అక్కడి నుంచి ఇక్కడ దాకా విద్యుత్ కూడా రాలేదు. అది కూడా గమనించుకోవాల్సిన అంశం. కాబట్టి ముందుగా వీళ్ళు, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకోవచ్చు, సత్వరమే రద్దు చేసుకోవచ్చు, ఆలస్యం కూడా కాకుండా. ఆ అవకాశం ఉంది. దాన్ని వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక అతని మీద అభియోగాలు అనేది నేను అన్నట్టు ఈ విధంగా ముందుకెళ్తే దాని గురించి విచారణ చేయొచ్చు, దోషిగా తేల్చవచ్చు. మిగిలిన రాష్ట్రాలు వద్దంటే, అధిక రేట్లు ఉన్నాయంటే నువ్వు ఎట్లా చేసావు, ఓకే, దీంట్లో ఏం జరిగినాయి, నష్టం అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు ఆ భారం మొయ్యాలి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 8 పర్యాయాలు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావు. 9వ పర్యాయం కూడా ఎన్నికల ముందు దాని గురించి టారిఫ్ వేస్తే ఆ రోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆపి బతినాడుకొని ఎన్నికల తర్వాత దాన్ని అమలు చేయమని చెప్పి ఈ ప్రభుత్వం మీద పెడుతున్నారు, ఈ భారం వసూలు చేయమని చెప్పని. ఈ పాపం అంతా నీదే. దీని మీద విచారణ చేయొచ్చు, దీని మీద దోషిగా తేల్చవచ్చు, దీనికి సంబంధించి వాడు చేసిన అక్రమాలను బయట తీయొచ్చు.
న్యాయస్థానం, అమెరికా న్యాయస్థానంలో జరుగుతున్న దానికి, అమెరికా ప్రభుత్వం పెట్టిన దానికి మనం ఏం చేయలేము జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందరూ కూడా ఇది గమనించుకోవాలి. ముందుగా అదానీతోటి ఒప్పందం చేసుకోలేదు అతను, సెక్కీతోటి ఒప్పందం చేసుకున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకు, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు ఎవరికి ఇచ్చారా ఏంటనేది వేరే విషయం. ఓకే, అదానీ ఇతనికి లంచాలు ఇచ్చాడనేది కూడా తర్వాత విషయం. కాకపోతే ఇక్కడ జరిగే పరిణామాలకు సంబంధించినంత వరకు అతను చేసింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. అంతిమంగా నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. ఆ ప్రజల కోసం వీళ్ళు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే మీరే కదా అభియోగం మోపింది, మీరే గొంతెత్తింది, మీరే బాధుడే బాధుడు కార్యక్రమం చెప్పింది మీరే. కాబట్టి మీ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా షర్మిల ఒత్తిడి చేసి ఉంటే బాగుండేది. ఆ విధంగా ఇట్లా చేశాడు కాబట్టి మీరు విచారణ చేయండి అని చెప్పుంటే బాగుండేది. ఆదాని దగ్గర లంచం తీసుకున్నాడని కాకుండా ఇలాంటి చర్యలు చేశాడని చెప్పని దాని మీద సమగ్రంగా కనుక్కొని మాట్లాడితే ఇంకా బాగుండేదని అయితే నా అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం న్యాయ సలహాలు, ఇంకో సలహాలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఈ ఒప్పందాల గురించి, వీటి గురించి ఇప్పుడు మీరు మాట్లాడండి. ఆ ఒప్పందాలు రద్దు చేయండి, దీని మీద విచారణ చేయండి, అప్పుడు దోషులు బయటకు వస్తారు. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే, మనం చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. అంటే అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాంతో నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ ఫైల్ మీద కూడా నేను సంతకం పెట్టలేదన్నారు. అసలుకి మంత్రి అనుమతి లేకుండా క్యాబినెట్లో ఎలా అప్రూవల్ అయింది? రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి సంబంధించి మాట్లాడుతూ ఈ సంతకం నువ్వు పెట్టిందే కదా అని కొన్ని చూపించడం జరిగింది. ఈయన అంటున్నాడు ఫోర్జరీ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అసలు అర్ధరాత్రి అంత ఫాస్ట్గా అది ఎట్లా అప్రూవల్ అయింది? ఒక మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న విధంగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు నేషనల్ సర్వీసెస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వెలుగుకి వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు చేస్తే ఇవన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉండొచ్చు అంటారు. మరి ఆ రోజు అక్కడ ఉన్న అధికారి సహకరించకపోతే ఏకేవి భాస్కర్ని తీసుకొచ్చింది శ్రీకాంత్ అనే వ్యక్తి. ఒక రోజులోనే డ్రాఫ్ట్ తయారు చేశారు. అసలు సహజంగానే ఇలాంటివి జరగాలి అంటే కొన్ని నెలలు ఉంటుంది. దాని మీద చర్చలు జరుగుతాయి, మంచి చెడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, దానికి నోటు తయారు చేస్తారు, మంత్రివర్గంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు ఈరోజు అమరావతికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. ఎన్నాళ్ళు పట్టింది? దాని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళేసి వాళ్ళు మాట్లాడుకొని ఇప్పటికి ఇంకా డబ్బులు అందలేదు కదా, ఈ డిసెంబర్లో కదా రాబోతుంది, ఎన్నాళ్ళు పట్టినాయి కదా. మరి ఒక రోజులోనే ఎలా ఇది ఒప్పందాలు జరుపుకున్నారు? దానికి ముఖ్య భూమిక వచ్చినటువంటి శ్రీకాంత్ని వీళ్ళందరి మీద కూడా అభియోగాలు మోపాలి కదా, అధికారుల మీద అభియోగాలు మోపాలి కదా. ఇప్పటికీ అతను ఏపీ పవర్ గ్రిడ్ దాంట్లో డైరెక్టర్గా ఉంటున్నాడు, భాస్కర్ అనే అతను. ఈ రోజు కూడా ఓకే, ఇది కదా ప్రజలు అనుమానిస్తుంది. దీనికి కదా సమాధానం చెప్పాల్సింది. అంటే ఆ ఒప్పందాలు మీరు కొనసాగించాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవకాశం ఇప్పుడు ఉంది. దీన్ని గమనించుకోవాలి. అంటే ఇప్పుడు కొనసాగిస్తున్నారంటే దానికి సమర్థిస్తున్నటువంటి వాదనలు వస్తుంటాయి. మరి ప్రజల నుంచి ఆ వాదనలు వినపడుతున్నాయి కాబట్టి కూటమి ఏ విధంగా సమాధానం చెప్పిందో చూడాలి ఇప్పుడు మనం. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. దీని మీద మరి గవర్నర్ గారు కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.